నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఒక వెలుగు వెలిగారు. మంత్రిగా కూడా సేవలు అందించారు. 2019లో అధికారం పోయేసరికి ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయారు. అప్పుడెప్పుడో విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు సీటు గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఏంటా సీటు కహాని? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పోటీ చేసేందుకు ఒక నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. టికెట్ ఇవ్వలేమని చెప్పలేక ఏదో ఒకటి ఓడిపోయేందుకు అన్నట్టుగా గంటా శ్రీనివాస్ విషయంలో టీడీపీ అనుసరిస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆయన మౌనం వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయానికి మళ్లీ ఆయనకు టీడీపీ గుర్తొచ్చింది. నాయకుల అవసరం కావడంతో గంటాను చేరదీసినట్లు టీడీపీ కూడా నటించింది. విశాఖ ఉక్కు కోసం ఆయన ఎప్పుడో చేసిన రాజీనామాను ఇటీవల ఆమోదించి గంటాకు స్పీకర్ షాక్ ఇచ్చారు. గంటా దృష్టి అంతా ఇప్పుడు టికెట్ పైనే. ఆయనకేమో మళ్లీ విశాఖ నుంచి పోటీ చేయాలనేదే ఆశయం. అయితే టీడీపీ అధిష్టానం మనసులో మరో ఆలోచన ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. తనకేమో విశాఖలో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ పార్టీ మాత్రం చీపురుపల్లి వెళ్లాలని చెప్పిందని అన్నారు. సీనియర్ నేత అయిన బొత్సపై పోటీ చేయాలనే టీడీపీ అధిష్టానం ఆదేశాలపై ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లానే మార్చాల్సి ఉంటుందని, తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. చీపురుపల్లిలో పోటీపై శ్రేయోభిలాషులు సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని గంటా వెల్లడించారు. వారంలో టీడీపీ సీట్లను ప్రకటిస్తుందని గంటా తెలిపారు. టికెట్లు దక్కని నేతలు పార్టీలు మారడం సహజమే అని ఆయన అన్నారు. గంటా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ ఉండడంతో టీడీపీ అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గంటా వైపు తొంగి చూడలేదు అనే ఆగ్రహం టీడీపీ నేతల్లో ఉంది. అందుకే టికెట్ పై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సుదూరంలో ఉన్న చీపురుపల్లికి వెళ్లాలని చెప్పడం, అది కూడా గెలవలేని సీటు కేటాయిస్తామని చెప్పడంతో గంటా కంగు తిన్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ఏంటో ఆయనకు అర్థం కాని పరిస్థితి. ఇక మరోవైపు జనసేనలో కూడా ఆయనకు చోటు లేదని చెప్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.